జ్వరం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కోరుకుంటున్నా జ్వరం రావాలని. మామూలు జ్వరం కాదు, పెద్ద జ్వరం. కనీసం 10 రోజులైనా ఉండే జ్వరం. చక్కగా స్కూల్‌కెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు. అమ్మని బతిమాలక్కర్లేదు, టీచర్‌తో దెబ్బలు తినక్కర్లేదు. వర్క్, ఎగ్జామ్స్ తలనొప్పే ఉండదు. హాయిగా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చోవచ్చు. అప్పుడొకసారి అక్కకి ఇలాగే జ్వరమొచ్చింది. ఎన్ని రోజులు స్కూల్ ఎగ్గొట్టిందో. నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు లేచేది. అయినా అమ్మ తిట్టేది కాదు. బ్రష్ చేయగానే నాన్న చిన్న కొట్టుకెళ్ళి ఇడ్లీలు తెచ్చేవారు. తెల్లని ఇడ్లీలు ఎంత మెత్తగా ఉంటాయో. చట్నీ, సాంబార్ వేసిన వేడి వేడి ఇడ్లీలు. అది వరండాలో తింటుంటే నాకు వంటింట్లోనికి వచ్చేది వాసన. అబ్బా! నాకొద్దమ్మా! 2 ముక్కలు నోట్లో పెట్టి పక్కన పెట్టేసేది. దీనికేం పిచ్చో చక్కగా తినకుండా. పోన్లే అది తినకపోతే నాకే ఇస్తారనుకుంటే నాన్న వదిలితేనా, తినమ్మా బంగారు తల్లివి కదా, తింటే కొత్త బ్యాగ్ కొంటా అని బతిమాలి మరీ బలవంతంగా తినిపించేవారు. ఏదైనా మిగులుతుందేమో అని అక్కడక్కడే తిరుగుతుంటే ఖాళీ ప్లేట్ కనిపించేది. ఏడుపు మొహంతో స్కూల్‌కెళ్ళేదాన్ని నేను. సాయంత్రం దానికోసం నాన్న వేడి పకోడీలు తెచ్చేవారు. అమ్మ గ్లాస్ నిండా టీ ఇచ్చేది. అసలు అన్నమే తినేది కాదు. ఎంత కోపం వచ్చేదో దాన్ని చూస్తే. జ్వరం తగ్గాక కూడా స్కూల్లో టీచర్లు ఏమనేవారు కాదు. పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. అదంతా చూసి చాలాసార్లు అందరూ బ్రేక్‌కెళ్ళాక క్లాస్‌లో కూర్చొని ఏడ్చాను. 2 సార్లు సాయిబాబా గుడిలో రూ. 3 వేశాను, ప్రదక్షిణలు చేశాను జ్వరం రావాలని. అయినా రావట్లేదు. బస్సులో కిటికీ పక్కన కూర్చున్నప్పుడు కూడా దారిలో కనిపించిన దేవుళ్ళందరికీ దండం పెట్టాను. ఎన్ని చేసినా జ్వరం రావట్లేదు. చిన్నప్పటి నుండి ఇంతలా అనుకుంటున్నాను కదా! ఇప్పుడు 7థ్ క్లాస్‌కి వచ్చేసా. ఒక్కసారి రాలేదు. వారం రోజుల నుండి సరిత స్కూల్‌కి రావటం లేదు. దానికి కూడా జ్వరం వచ్చిందంట. అందరికీ వస్తుంది. పిచ్చి జ్వరం, చెత్త జ్వరం, మెంటల్ జ్వరం. నాకెందుకు రాదు? వద్దులే, తిడితే కోపమొచ్చి అస్సలు రాదేమో. అసలు ఈ జ్వరాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? కొంతమందికి ఎందుకు రావు? మా సైన్స్ సార్ చెప్పినట్టు నాకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువేమో. ఛ! ఈ జన్మకి జ్వరం వచ్చేలా లేదు. ఎప్పట్లా సాయంత్రం అందరం కలిసి సరిత వాళ్ళ ఇంటికెళ్ళాం. బ్రెడ్డు, జామ్ ఇవ్వటానికి. మా ఫ్రెండ్స్‌లో ఎవరికి జ్వరం వచ్చినా అలానే చేస్తాం. అందరూ వాళ్ళ ఇల్లు చూస్తుంటే నేను నెమ్మదిగా సరిత పక్కన కూర్చొని అడిగేశా జ్వరం ఎలా వచ్చిందని. మొన్న వర్షంలో బాగా తడిచానే, గొడుగు పోయింది కదా! అదిగో అప్పటి నుండి హచ్ తుమ్ముతూ చెప్పింది. సూపర్ ఐడియా! ఇన్ని రోజులు నాకెందుకు రాలేదు? ఈ దెబ్బకి జ్వరం చచ్చినట్టు రావాల్సిందే, స్కూల్ ఎగ్గొట్టాల్సిందే. వర్షం పడేలా ఉంది, గొడుగు తీసుకెళ్ళు. అమ్మ అరుపులు వినిపించుకోకుండానే స్కూల్‌కి పరిగెత్తా. మధ్యదారిలో పెద్ద వర్షం. చాలా పెద్ద వర్షం. బుక్స్ తడుస్తున్నా అలాగే వర్షంలో ఉన్నాను. కావాలనే ఏ చెట్టు కింద నిలబడలేదు. తడుస్తూనే స్కూల్‌కెళ్ళాను. అలా తడుస్తూ రాకపోతే కాసేపు ఆగి రావచ్చుగా. క్లాస్‌లోకెళ్ళగానే టీచర్ తిట్టింది. బట్టలన్నీ తడిచిపోయాయి. చల్ల గాలికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అయినా తల తుడుచుకోలేదు. సాయంత్రం ఇంటికెళ్ళేసరికి అమ్మ బాగా తిట్టింది. బుక్స్ అన్నీ తడిచిపోయాయని. ఎందుకు తడిచావు వర్షంలో అరిచింది. నాకేం తెలుసు వర్షం వస్తుందని. నోర్మొయ్, ఇంకా ఎదురు సమాధానాలు చెప్తున్నా. కొట్టటానికొచ్చింది కోపంగా. పోన్లే పోన్లే ఆపింది అక్క. బుక్స్ తడిచిపోయాయని తిట్టింది కానీ నువ్వు తడిచిపోయావా అని అనలేదు ఒక్కసారైనా. బాగా ఏడుపొచ్చింది. ఏం తినకుండానే పడుకున్నా. హోంవర్క్ అయినా చేయలేదు. 10 గంటలకొచ్చి నాన్న లేపారు. మెలకు వచ్చినా అలాగే గట్టిగా కళ్ళు మూసాను. లేమ్మా, నా బుజ్జివి కదా, నీకేం తెచ్చానో చూడు. అప్పుడు కొంచెం కళ్ళు తెరిచాను. కారం పూసినట్టు మండుతున్నాయి కళ్ళు. ముక్కు నుండి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. తుడుస్తుంటే ఇంకా ఇంకా కారుతున్నాయి. హచ్! తుమ్ములు కూడా మొదలయ్యాయి. నాన్న నా నోట్లో బజ్జీ పెట్టారు. బజ్జీ ఎంత బాగుంటుంది, పుల్లగా కారంగా. అలాంటి బజ్జీ తింటున్నా అసలు రుచే లేదు. ఏం బాగాలేదు. మంటల్లో కూర్చున్నట్టుంది వేడిగా. అస్సలు గాలే తగలట్లేదు. నాన్న మీద చెయ్యేసి బాగా జ్వరం వచ్చింది అంటున్నారు అమ్మతో. జ్వరం. నాకు జ్వరం వచ్చింది. ఒకవైపు ఆనందం, మళ్ళీ చిరాగ్గా కూడా అనిపిస్తుంది. నోరంతా చేదుగా ఉంది. పెదాలు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగుతున్నా దాహం ఆగటం లేదు. అమ్మ తల నిమురుతూ పక్కనే కూర్చుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఇల్లంతా గుండ్రంగా తిరిగిపోతుంది. కళ్ళు మూస్తే ఏవేవో ఆకారాలు రంగురంగుల్లో కనిపిస్తున్నాయి. కాస్త నిద్ర పడితే చాలు నేను అలా గాల్లోకి లేచి పైకి వెళ్ళిపోతున్నట్టు,
అక్కడ నుండి దబ్బున కింద పడినట్టు. రాత్రంతా అలాంటి కళ్ళే. ధరణి అమ్మ కదుపుతుంటే మెలకు వచ్చింది. అక్క అప్పటికే రెడీ అయ్యింది. బ్రష్ చేయమ్మా, ఇడ్లీ తెస్తాను అంటూ పైకి లేపుతున్నారు నాన్న. రాత్రి ఎందుకంత వేడిగా ఉందో ఇప్పుడు చాలా చల్లేస్తుంది. లేచి నిలబడదామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎంతలా నడుద్దాం అనుకున్నా అసలు అడుగులే పట్టం లేదు. స్టూల్ మీద కూర్చోబెట్టి బ్రష్ ఇచ్చింది. అసలు బ్రష్ కూడా పట్టుకోలేకపోతున్నాను. తలంతా బరువుగా ఉంది. అటు ఇటు వాలిపోతుంది. నాన్న తలని గట్టిగా పట్టుకున్నారు. అక్క బ్రష్ చేయించింది. ఇడ్లీ తిను ప్లేట్ నా చేతికిచ్చిందమ్మ. మంచి వాసన. చట్నీ, సాంబార్ నోరూరించాయి. ముక్క నోట్లో పెట్టాను. నోరంతా చేదు చేదు. బలవంతంగా మింగాను. ఇడ్లీలు ఏం బాలేవు అమ్మతో చెప్పాను. తినకపోతే నీరసమైపోతావు అమ్మ బతిమాలుతుంది. నీళ్లు తాగుదామని గ్లాస్ పట్టుకున్నానో లేదో చేతుల్లోంచి దానికి అదే పడిపోయింది. కానీ అమ్మ తిట్టలేదు. ఇంకో గ్లాస్ నీళ్లు తాగించింది. నీళ్లు కూడా బాలేవు. తల, చేతులు, కాళ్ళు, ఒళ్ళంతా నొప్పులే. కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. అమ్మ నాన్న వెళ్ళిపోయాక ఇడ్లీ తిందాం అనిపించింది. ప్లేట్ కూడా పక్కనే ఉంది. నేను వదిలేసిన అక్క తినలేదు ఎందుకో. లేచి ప్లేట్ అందుకుందామంటే అస్సలు లేవలేకపోతున్నాను. నీరసంగా ఉంది. దుప్పటి కప్పుకున్నా ఇంకా చలేస్తుంది. మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో. తెలుగు సార్ మంచి స్టోరీ చెప్తా అన్నారు. ఈరోజు స్కూల్లో ఎగ్ కూడా పెడతారు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా. అలా తేలిపోతున్నా. ఎవరో నన్ను పిలుస్తున్నారు. అస్సలు నాకు నేను బరువే లేను. నొప్పులేం లేవు. అన్నీ తగ్గిపోయాయి. ఒక్కసారి బరువు ఎందుకు తగ్గింది? వసంతని చెప్పినట్టు నేను చచ్చిపోలేదు కదా. చచ్చిపోయిన వాళ్ళకే బరువు తగ్గినట్టు అనిపిస్తుందని అన్నయ్య చెప్పాడు. అంటే నేను చచ్చిపోయాను. అమ్మ ఎంత ఏడుస్తుందో. నాన్న ఏడుస్తున్నారో లేదో. నాన్న ఎప్పుడూ ఏడవరు. నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా అలా డల్గా కూర్చున్నారు కానీ ఏడవలేదు. అక్క ఏం చేస్తుందో. నా డ్రెస్సులన్నీ తీసుకోవచ్చు అనుకుంటుందా? కొంచెమైనా బాధపడుతుందో లేదో. ఎవరో నా దగ్గరికి వస్తున్నారు. చచ్చిన వాళ్ళని తీసుకెళ్ళటానికి ఎంబట్లు వస్తారంట. వాళ్ళేనేమో. నేను రాను, బ్రతికే ఉంటాను. అరుస్తున్నాను, ఏడుస్తున్నాను, అయినా వదలటం లేదు. నాన్న నాన్న ఏడుస్తూనే అరుస్తున్నాను. చేతిని ఏదో గుచ్చుతుంది. మెల్లగా కళ్ళు తెరిచాను. ఏదో తెల్లని ఆకారం. తెల్లదయ్యమా ఏంటి? ఉదయం నుండి బాగా కలవరిస్తోందండి. ఇది అమ్మ గొంతే. కళ్ళు నులుపుకుంటూ ఇంకా బాగా చూసా. అమ్మ, నాన్న, అక్క ముగ్గురు నా వంకే చూస్తున్నారు. ధరణి కొత్త గొంతు వినిపించడంతో అటుకేసి తల తిప్పాను. అరుణ్ డాక్టర్. ఆయన పక్క ఊర్లో ఉంటారు. ధరణి ఎలా ఉంది ఇప్పుడు? నొప్పులు ఉన్నాయా? చలేస్తుందా? ఇంకా ఏవేవో అడుగుతున్నారు. మాటలు రావడం లేదు. అలా ఇలా తలూపాను. అమ్మయ్యా, నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. నేను చచ్చిపోలేదు. ఒకవేళ చచ్చిపోతే అమ్మో, ఒళ్ళంతా వణికింది. అక్క నా మొహాన్ని తడి బట్టతో తుడిచింది. డాక్టర్ ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ వేడి టీ తెచ్చి ఇచ్చింది. టీలో రస్కులు పెట్టి తిందామనుకున్నా. ఓపిక లేదు. కాళ్ళు చేతులు ఒక్కటే లాగుతున్నాయి. అక్క స్పూన్తో తినిపిస్తుంది. గొంతంతా కూడా నొప్పి. అసలు మింగలేకపోతున్నా. నేను వద్దంటున్నా వాళ్ళిద్దరూ బలవంతంగా తినిపించి తర్వాత ట్యాబ్లెట్లు నోట్లో పెట్టి మింగించారు. నోరంతా చేదే, గొంతు చేదే, ఈ ట్యాబ్లెట్లు చేదే. పిచ్చి పిచ్చిగా ఉంది. జ్వరం ఏం బాలేదు. చేతుల నొప్పి కన్నా ఇంజెక్షన్ నొప్పే ఎక్కువగా ఉంది. ఏడుపు వచ్చింది. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయా. కలలంతా రంగురంగుల సున్నాలు, ఇంకా రకరకాల బల్లులు. తర్వాత 2 రోజులు ఎలా అయ్యాయో. అమ్మ లేపేది. బ్రష్ లేదు, స్నానం లేదు. లేవగానే ఏదో ఒకటి తినిపించి ట్యాబ్లెట్లు వేసేది. చాలా నిద్ర వచ్చేది. ఎందుకో మరి. తినడం, పడుకోవడం 2 పనులు. టీవీ వేసినా కూడా కళ్ళు తెరవలేకపోయేదాన్ని. హాయ్ ధరణి. ఇవి తెలిసిన గొంతులే. చాలా కష్టపడి కళ్ళు తెరిచాను. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సరిత నా పక్కనే కూర్చొని ఏం కాదని, తగ్గిపోతుందని ధైర్యం చెప్తుంది. చాలా పెద్ద గంటమే గడిచిందమ్మా. 2 రోజుల నుండి తిండి లేదు. పడుకుందంటే చాలు గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. ఒకటే భయపడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గిందిలే. అమ్మ వాళ్ళందరికీ వివరిస్తుంది. బ్రెడ్, జామ్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారంతా. జామ్ ఎంత బాగుంటుందో, తీయగా, సాఫ్ట్గా. కానీ ఏవీ తినాలనిపించటం లేదు. అన్నీ ఎదురుగానే ఉన్నా తినలేకపోతున్నా. జ్వరం తగ్గాక తిందామంటే అప్పటి వరకు అక్క అన్నీ ఖాళీ చేస్తుందేమో.
అయినా మా ఫ్రెండ్స్ నాకు తెస్తే అక్కెందుకు తింటుంది? అదే మాట అమ్మని అడుగుదాం అనుకున్నా. ఒళ్ళు నొప్పులు తగ్గాయి కానీ గొంతు నొప్పి అస్సలు తగ్గలేదు. అమ్ములు అటు చూశాను కదా అమ్మమ్మ. అమ్మమ్మ నేను నవ్వాను సంతోషంగా. అయ్యో! ఎంత చిక్కిపోయింది పిల్ల. బంతిలా ఎగిరే పిల్ల. ఏ కళ్ళు పడ్డాయో ఏమో. అసలు దిష్టి తీసావా? నీకన్నీ చెప్పాల్సిందే. వెళ్ళు వెళ్ళు పురమాయించింది అమ్మని. మరి కాసేపటికి అమ్మమ్మ వచ్చి దిష్టి తీసి దేవుడి బొట్టు నుదుటిన పెట్టింది. ఆంజనేయుడి తాయెత్తు భుజానికి కట్టింది. నా బంగారు కొండ, ఎవరే నిన్ను కలల్లో భయపెట్టేది? ఇప్పుడు రమ్మను. ఇదిగో ఆంజనేయుడిని చూస్తే నీ దగ్గరకు కూడా రాలేరు అంటూ అమ్మని చూసి, ఎంతసేపు టీ ఇస్తే దానికి బలం ఎలా వస్తుంది? ఆ సంచిలో ఆవు పాలున్నాయి, వెళ్ళి మరిగించు అంది. ఈ వేడి పాలు తాగేసావనుకో ఉదయానికల్లా లేచి పరిగెడతావు చూడు. మన దూడ ఎగిరినట్టు చెంగు చెంగు నెగురుతావు. బెల్లం కలిపిన వేడి పాలు పెద్ద గ్లాసుడు తాగించింది. మరేం అమ్మమ్మ, ఆంజనేయుడంటే అందరికీ ఎందుకంత భయం? అమ్మమ్మ ఆనుకొని కూర్చుంటూ అడిగాను. నీలాంటి చిన్న పిల్లల్ని ఎవరన్నా భయపెట్టారనుకో వాళ్ళని ఊరి చివరి వరకు తరిమి కొడతాడమ్మా. ఈ తాయెత్తి కట్టాను కదా, నీకు ఆంజనేయుడంత బలం వస్తుంది. అసలు భయమే ఉండదు. అయినా పక్కనే నేనుంటా కదా. నా తలని గుండెకి తగిలించుకొని నన్ను గట్టిగా పట్టుకొని నా పక్కనే పడుకుంది. చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు. హాయిగా పడుకున్నా. ఈసారి కలలో హనుమంతుడు కనిపించాడు. ఇంకెప్పుడు నాకు జ్వరం రాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నా. నాకు ఇంట్లో ఉండాలని లేదు, స్కూల్కి వెళ్ళాలని ఉంది. తెలుగు సార్ చెప్పే కథలు వినాలని, లెక్కలు అందరికన్నా ఫస్ట్ చేసి మా ధరణి గుడ్ గర్ల్ అని టీచర్తో పొగిడించుకోవాలని, సరితతో ఆడుకోవాలని ఉంది. 2 రోజులు అయ్యేసరికి అమ్మమ్మ నా జ్వరం అంతా తగ్గించేసింది. నేనంటే తనకు చాలా ఇష్టం. ఈరోజు అమ్మ చెప్పకముందే లేచి స్కూల్కి బయలుదేరాను అక్కతో పాటు. సాయంత్రం నేను వచ్చే వరకు ఉండమని అమ్మమ్మకు చెప్పి స్కూల్కి వచ్చేసాం నేను, అక్క. అందరూ నా దగ్గరకు వచ్చి జ్వరం తగ్గిందా అన్నారు. టీచర్లు సార్లు కూడా అడిగారు. క్లాస్లోకి వస్తుంటే ఏదోలా ఉంది. మా క్లాస్లో అనిపించలేదు, ఎక్కడికో వచ్చినట్టుంది. ఫస్ట్ పీరియడ్ తెలుగు సార్ కథ చెప్పారు. నాకేం వినాలనిపించడం లేదు. తర్వాత లెక్కల టీచర్ వచ్చి బోర్డు మీద లెక్కలేశారు. ధరణి చూద్దామా ఎవరు ముందు చేస్తారో అంతే సరిత. అంతే, మ్యాథ్స్ బుక్ తీసి స్పీడ్గా చేసి టీచర్కి చూపించా. గుడ్ మెచ్చుకొని ఇంకొన్ని లెక్కలేశారు. జ్వరం బాగాలేదు, ఇడ్లీలు బాగాలేదు, నాకు స్కూలే కావాలి. జ్వరం ప్లీజ్ మరెప్పుడు రావద్దు, నాకు స్కూలే బాగుంది. లెక్కలు ఫస్ట్ చేసావు కదా, సైన్స్లో బొమ్మలు ఎవరు బాగా వేస్తారో చూద్దామా తలుపుతూ అడిగింది సరిత. సైన్స్ నోట్స్ తీసి బొమ్మ వేస్తున్నా. బాగా, చాలా బాగా, సరిత కన్నా అందరికన్నా బాగా.